విజయ్ గారు మేలుకున్నది పాతాను రొయ్యి పట్టేసాడు ఏదా బర్రే ఏంద్రది కేకరా కాలు చూపించా కర్రీ చేసిందా కాలు చూపించేది చూడండి ఎంత పెద్దదో బాగుందా తిన్న తగ్గ చేప ఒరే లోపలికి కోసేనట్రా దీన్ని ఘాట్లు పెట్టరా అంటే గుహలు పెట్టున్నాడు బురద పూసేసుకుందాం ఇది ఎట్టొస్తుంది ఎట్టుంటుంది ఏమాత్రం ఐడియా లేదు కాకపోతే మంట అయితే మన వంతు సహాయం మంట పెడతాం చేపకి లోపల అరిటాక మాడి బుగ్గు అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి తీసి ఒరే రసం చూడరా అబ్బా ఏంద్రా ఇదా ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సార్ నేచర్ ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిపోతారు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే మా చెల్లో చేపలు పడుతున్నారు అది కూడా గిండ్లు పడుతున్నారంట మా చెల్లో మేము ఎప్పుడు పోయినాక ఎంత కష్టపడ్డా సాయంత్రం దాకా మాకు జిలేబీలు తప్పితే ఇంకోటి దొరకవు అదే వేరే వాళ్ళు ఆ చెరువును పాడి వాళ్ళు పడితే మాత్రం గిండ్లు పడతాయి ఇప్పుడు అట్టే పడుతున్నాయంట మనం పట్టినా పట్టకపోయినా మన చెల్లో పడుతున్నప్పుడు మనం వెళ్ళి తెచ్చుకొని దాన్ని తీసుకోవాలా అది సాంప్రదాయం కాకపోతే ఎప్పుడు పెద్ద చేప తెచ్చుకునేటప్పుడైనా నాకు జ్వరం వచ్చేస్తుంది ఇప్పుడు కూడా జ్వరం వచ్చేస్తున్నది నేనైతే తిన్ను ఏళ్ళకే అనమాట కానీ పోయి మన చేతిలో చేపలు ఎట్టున్నాయి ఏమేమి పడుతున్నాయి అన్నీ చూసి మీకు కూడా చూపిస్తా ఇప్పుడైతే వచ్చిండి వెళ్ళిపోదాం ఇదే మా ఊరు పెద్ద బొంద చెరువుకి అంటే ఎక్కువ చేపలు ఇక్కడే ఉంటాయి లోతు కూడా ఎక్కువే అందుకనే ఇక్కడ గిండ్లు ఉన్నాయి ప్రతిసారి మనం పట్టేటప్పుడు ఎప్పుడన్నా ఇట్రారా ప్రతిసారి మనం పట్టేటప్పుడు ఎప్పుడన్నా మనం దిక్కినాయిరా ఇప్పుడు మాత్రం చూడాలి గిండ్లు చిక్కుతున్నాయా ఒక్కసారైనా చిక్కే మనక ఈడు కూడా గేలాలు వేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఇదిగోండి చిన్న లోతు ఉండదు ఏడైతే మునిగిపోతాం అంత లోతు ఉంటుంది దీన్నే మా ఊరు పెద్ద బొంద అని పిలుస్తారు జాగ్రత్త రే ఆర్గానిక్ రొయ్యలు చూపిస్తా వా తలకాయలు యా రొయ్యలు బ్రయ్యా అయ్యే తలకాయ ఎక్కువ పోతుంది చూడండి ఎట్లున్నాయో రొయ్యి కూడా ఉందమ్మా గిట్టలు చూడ ఇరిగిపోయినాయి ఒకదానికి ఏదానికన్నా పొడుగు గిట్టలు ఉన్నాయా తలకాయ ఎక్కువ పోతుంది వీటికి విజయ్ గారు మేలుకున్నది పాతాను రొయ్యి పట్టేసాడు ఏదా బర్రే ఏంద్రది కేకరా కాలు చూపించా కర్రీ చేసిందా కాలు చూపించేది చూడండి ఎంత పెద్దదో కింద వదలా దాన్ని అట్టు వదలరా కింద వదలబా కింద ఎంచబాక అది రొయ్యి ఇప్పుడు వెనక్కే పోతుంది మీకు తెలుసో లేదో ముందుకైతే బాదు దాని గిట్టలు చూడండి ఎంతనాయో ఇగో పిల్లకాయలు అందరూ రొయ్యలు పడుతున్నారు ఫ్రెండ్స్ పిల్లకాయలు చూడండి రొయ్యలు అట్టు పడేస్తున్నారు ఓరే ఇడతారా దాన్ని ఇడతారా వా వీళ్ళు మేలుకున్నదా ఇగో ఇదైతే చెరువు మొత్తం కొట్టేసి పట్టట్లేదు ఆ తోటి వలలు లాగే వాళ్ళు వచ్చినారు అన్నోళ్ళ కంటే చేపలు పట్టేది బాగా వచ్చు కాబట్టి ఓన్లీ లాగే వాళ్ళతో ఇలా లాగేసి పైనే ఫస్ట్ చేపలు తీసేస్తున్నారు గిండ్లేమో కొడతా ఉన్నాయి ఆడాడ కానీ పెద్ద ఉంటాయా చిన్న ఉంటాయో చూడాలా అదిగో గిండ అంట రే మన చెల్లో రొయ్యలు కూడా ఉన్నాయిరా ఏం రొయ్యలు రయ్యా గిట్ల రొయ్యలా చూడండి ఎంత ఫ్రెష్గానేయో పెద్ద రొయ్యలా ఏం చేపన్నా అది ఒలికి తట్ట అన్న దాని పేరా ఒలికి తట్ట అంటారు ఉట్టి ముళ్ళే ఉంటాయి దాంట్లో మేమైతే ఇదిగో దీన్ని తీసుకున్నాం ఎన్నికెళ్ళి ఉంది చూడరా ఒకసారి పెట్టే 4:30 ఉన్నది ఆల్రెడీ తూకం పెట్టాం మేము వెనక కనిపించలే అది జనం ఉంటుంది రే దాంట్లో బాగుందా తిన్న తగ్గ చేప మా ఊళ్ళ అన్నా మనం పట్టేటప్పుడు మాత్రం ఉట్టి జిలేబులు పడతాయి ఇప్పుడు మాత్రం గిండ్లు పడుతున్నాయా మా చెల్లు అంతే మాకు పడవు ఎన్నో ట్రై చేద్దాం మనం తీసుకున్న చేప వచ్చేసి 4 కేజీలు 450 గ్రాములు ఉంది మొత్తం 650 రూపాయలు అయింది తీసుకో ఈడేడా బుడ్డా మనకి 2 రోజులు ఇచ్చాడు అటు ఓకే దాన్ని ఎత్తుకరా అంతే ఇంకా ఫైనల్ మన చేప ఏదో ఒకటి చేద్దాం బా
ఈ చేపను ఇంటికి తెచ్చేసాం. ఇప్పుడైతే నీట్గా తోముకోవాలా. ఫస్ట్ దీన్ని ఈరోజు మేము చేపగా చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ టైము ఎట్లుంటుందో చూడాలా. ఏమో జనం ఉండేటట్టుంది. అదే మొత్తం అది ఏమో చేపలో. ఈరోజు ఈ చేప భయంకరంగా వేపిస్తుంది. దాన్ని అట్టా బోలిస్తున్నాడు కానీ తెగటంలా ముదిరిపోయింది. ముసిలిగా ఉంది ఇది పాపం. ఏరా అవునా, ఇంతకన్నా పెద్ద పెద్ద చేపలు కోస్తున్నాడు కానీ ఇంకేజ్ ఎక్కువగా ఉన్నది పాపం. ఫైనల్గా దాన్ని అయితే బొచ్చు కుయ్యకుండా అట్టా ఇట్టా అని తీసేనాడు. ఎందుకంటే అది తెగల ఈరోజు. ఏమో హ్యాండ్ ఇచ్చింది ఈరోజు. అది ఇదిగో తామడం అయితే అయిపోయింది. ఈరోజు ఈ చేపను మేము ఇలాగే మా చెల్లో చేపను మట్టి దాంట్లో పెట్టి కలద్దాం అనుకున్నాం. చూడాలి, అసలు చాలా మంది చేసుకుంటుంటారట. మేము ఎప్పుడైతే ట్రై చేయాలా, ఈసారి ట్రై చేయాలా ఎట్టుంటుందో. మాకే డౌట్ ఇది బాగా దోమేమో లేదని. అందుకని మళ్ళీ బండకు ఒకసారి వేసి 2 సార్లు రాకితే దాంట్లో ఏమన్నా ఉంటే పోతుంది. అంతే, ఏం లేదులే. ఏముంటుంది మొత్తం పెరికేస్తే. పెద్ద చేపరా చేప. మన చిన్న ఇంత పెద్ద చేపలు వచ్చినాయంటే అసలు గ్రేట్ తెలుసా. మా చెల్లో పెరిగింది గెండి. మా చెల్లో కూడా సైజు పెరగతాయి. కానీ ఎన్నిసార్లు చెప్తాం అనుకోవచ్చు. మేము మా చెల్లో పెద్ద పెద్ద గెండిని చూసింది ఇప్పుడే అనమాట. మామూలుగా అంత ఉండవు ఎప్పుడు. ఎవరా ఖచ్చితంగా దీనిలో జనం ఉంటుంది. జనం ఉంటే నాకు తెలిసి మోసపోయినట్టే. ఎందుకంటే అప్పుడంతా ఫ్రెండ్స్ ఎక్కువ మంది జనం ఉండే చేపలు తక్కువ రేటుకి అమ్ముతారు. కానీ మేము ఇది మామూలు 150 రూపాయలు లెక్క కొన్నాం. అంటే ఊర్లో చేప కదా, అందుకని. బయట ఎంత ఉంటుంది కామెంట్ చేయండి. ఇప్పుడు రెడీ, లోపల ఏముంటుందో చూడాలా. తెగటం లేదు అది కూడా. పోర నాయన, అయ్యో నువ్వు ఎందుకు చెప్పవా, నువ్వు చెప్తావు. ఫ్రెండ్స్ మొత్తం జనే. క్లారిటీ వచ్చేసింది. ఇందాకే నాకు అది ఓగతా ఉన్నప్పుడే నాకు డౌట్ పూర్తిగా. సరేలే, ఏం కాదులే. చూసినాడ్రా కింద. అబ్బా ఇది కూడా ఫ్రెండ్స్ మొత్తం జనే. చూడండి, నాకు తెలిసి 1 కేజీ ఉంటుందేమో. అంతేలే, 2 కేజీలు ఏమి ఉండదు, కేజీ ఉంటుంది అనిపిస్తుంది. పైన ఉంటుంది. కేజీ పైన ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. రాణే, నువ్వు తమిళనాడు నుంచి వచ్చావు కదా, దాన్ని మీ ఊర్లో ఏమంటారా? తిన్నా ఎప్పుడన్నా దాన్ని? ఫిష్ తిన్నా నువ్వు ఎప్పుడా? ఫిష్ తినలేదా? జనం అంటారు దీన్ని మా సైడ్. ఆంధ్ర బోల్ అయిపోయింది. అదా బోలా? అయ్యో, ఇప్పుడు పెడదాం కాట మీద. ఇప్పుడు పెడితే నాకు తెలుసు 2 కేజీల పైన ఉంటుందేమో. అంతే. ఏం లేదు ఫ్రెండ్స్, మొత్తం ఇదిగో ఈ జనం. ఇంకైతే ఈ చేపని కాలద్దాం, మట్టిలో పెట్టి కాలద్దాం. ఎట్లుంటుందో చూడాలా. చాలా మంది చేస్తున్నారు, నాకు అప్పటి నుంచి తినాలి. లోపల మసాలా పెట్టి కుట్లేసేద్దాం, ఏదో ఒకటి చేద్దాం స్పెషల్గా. ఇంకైతే ఆ పనిలో పదం బండి. ఓకే, నీట్గా అయిపోయింది. ఇంకా క్లీన్ చేసుకున్న గెండి చేపకి ఇప్పుడైతే మసాలా పట్టించేద్దాం. అవునరా, మట్టిలో చేప ఉడికేది మనకి ఎట్ట తెలుస్తుంది? ఇప్పుడు దాన్ని మట్టిలో పెట్టి పెడేస్తాం, కాలుస్తూ ఉంటాం. అది కాలిందని మనకి ఎట్ట తెలుస్తుంది? తీసి చూసుకుంటా ఉంటుంది. తీసి చూస్తే మళ్ళీ ఎట్టట్టుకు వెళ్తాం. దేవుడి దయ్యాన్ని వదిలేయాల. ఇంత పెద్ద చేప ఎట్టొస్తుందో చూడాలా. బా, చేపకి 2 సైడ్లు అయితే ఘాట్లు పెట్టేసాం, మసాలా బాగా పడుతుందని. ఇప్పుడైతే ఇంకా మసాలా కలుపుకుందాం మనం. చేప మసాలా కలుపుకోవడానికి ముందుగా పసుపు వేసుకుందాం, కారం, మిరియాల పొడి, ధనియాలు మిరియాలు పట్టా లవంగ పొడి, నిమ్మ దెబ్బలు పిండేసుకుందాం. నూనె. ఈ మసాలానంతా బాగా కలిపేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. నా మర్చిపోయినాం దీన్ని, అందుకని మళ్ళీ నేను గుర్తు చేస్తే అజీ తెచ్చినాడు. ఆంధ్రాజీ దాని సాయ చూస్తున్నావా? ఎప్పుడెప్పుడు అయిపోతుందని. అయిపోయినా ఈరోజు నువ్వు తినకూడదులే.
అవును కదా, నువ్వు తినకూడదు కదా ఈరోజు. అవును నేను తిన్ను జ్వరం కదా నీకా? తిన్ను. గుర్తు చేస్తున్నాడు అంటే ఒకవేళ నేను ఏడ మర్చిపోయి తినేస్తాను టేస్ట్ బాగుంటాయి అని వాళ్ళకి మళ్ళీ తక్కువ అవుతుంది కదా, అందుకని నీకు జ్వరం కదా తినబాకంటున్నాడు. పద్ధతి కదా. 4.5 kg అంటే తమాషా ఏడ తినగలను ఒక మనిషిని తినలేను. నీకు ఒక్కడికే పెడుతున్నారు ఇప్పుడు. అదే ఒక్క మనిషిని తినలేను అంటున్నావు అబ్బివా. ఈ గిండి చేపకి మసాలా అంతా పూసేసుకుందాం. లోపల పోయాల, అది అట్టే ఉంటుంది పచ్చిగా లోపల పూసింది. మిత్తంగా పోయిండ్రి, ఎక్కువ పోయిపోకండి. మన దగ్గర మసాలా ఉన్నాయి కూడా. అది ఎట్టుండాలంటే అజ్జి కూడా స్నానం చేస్తాడు కదా సబ్బు వేసుకొని లైట్గా, ఆ విధంగా ఉండాలి. ఎక్కువగా పోయకుండా స్నానం చేయట్లేదని చెప్పి ఒకటేసారి. నిజమే కదా, పొల్లు అనుకోకుండా ఎన్నిసార్లు తినలేదు నువ్వు టిఫిన్? అందరు నిజానికి పోతారు. మీరిద్దరు తినలేదా? నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మీరిద్దరు పొల్లు. సరే రా, చేప మీద దుట్టేరా. నీకు జీవితంలో చేపలే దొరకకుండా పోతాయి అబద్ధాలు చెప్పినట్టు. నాకు నేను ఎప్పుడు పొల్లాం కూడా తినలా. తిన్నాడు ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను కదా తిన్నాడు. నమ్మబాకండి ఫ్రెండ్స్, నా మాటలు నమ్ముతారు అజీ మాటలు నమ్ముతారు? కామెంట్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా రివ్యూ కావాలని కట్ట చెప్తున్నావు కానీ అన్నీ కరెక్ట్గానే చెప్తాను నేను. బా మసాలా స్నానం చేపిస్తున్నారు దానికా? నాకెట్ తెలుస్తుందా? చెప్పలేము. మనం ఏది చేసినా లాస్ట్ దాకా ఎవరు చెప్పలేరు. తినిన తర్వాత చెప్పగలం. బాగా వస్తుందా బాగా రాదా తర్వాత ఇష్టం. ముందు మనం కష్టపడ్డామా లేదా? ఒరే ఈ లోపలికి కోసేనట్రా దీన్ని, ఘాట్లు పెట్టరా అంటే గుహలు పెట్టున్నాడు. వా రెడీ చేసానరే అన్నదమ్ముళ్ళ, పైకి లేపండా. ఎట్టంటే అట్లా లేపకూడదు ఎప్పుడు. అటు తిప్పు. చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందా. వా మెల్ల 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 మెరస్తున్నది చేప. మునిగిపోయినది మసాలా. మసాలాలో మునిగి తేలున్నది. బాగా ఊరిపోయింది. ఎట్లుంటుందో కానీ కాసేపు తర్వాత చూడాలి. మసాలాలో కాసేపు ఊరబెట్టుకున్నాము, ఇంకైతే దీన్ని పార్సల్ కట్టేద్దాము. కానీ రా కరెక్ట్గా పార్సల్ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే ఇబ్బంది పడిపోతాం. ఫ్యాన్ చాలా పొడుగున్నట్టుంది రే పార్సల్. ఇదిగో ఇంకొక అరిటాక్ కూడా ఇది కూడా వేసుకట్టు. చినిగిపోతుంది అన్నా కానీ పట్టుకుంటున్నావు నువ్వా. కొత్త అరిటాకులు తీసినారు పిల్లకాయలు. చేపను దాంట్లో పెట్టి అసలు ఇది ఫస్ట్ టైం చేయటం ఎట్లా వస్తుందో చూడాలి. అసలు నాకు ఒకరంతా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. ఇలాంటివంటే మనకు బాగా ఇంట్రెస్ట్లే, చదువు తప్ప. అంతేనా? అరిటాకులో జుట్టేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఈ సిల్వర్ ఫాయిల్ వేసి చూడదాం, ఎందుకంటే కాలిపోకుండా. ఇది అజీగాడు 2 సార్లు సూపర్ మార్కెట్లో ఇచ్చి 2 సార్లు తెచ్చినాడు, పలసంగా ఉందని. ఎట్ట చుట్టుతావురా దాన్ని? నాకేం తెలుసు, మనం ఫస్ట్ టైం చుట్టాము, చుట్టుకుంటా పోవడమే. సిల్వర్ ఫాయిల్ అంటే వెండిరా అదంతా? వెండి ఎందుకు అవుతుంది, అల్యూమినియం ఉంటుంది. జాగ్రత్త. పైకిలే పైకిలే, చినిగిపోతుందిరా. సిల్వర్ ఫాయిల్తో జాగ్రత్తగా జుట్టేసుకోవాలి ఇప్పుడు. అదే లోపల మళ్ళీ ఏదో ఉన్నట్టుంది. ఏందో రకరకాలుగా ఉన్నది. ఇది ఒరిజినల్ సిల్వర్ ఫాయిల్ కాదు, అది సిల్వర్ ఫాయిల్ లాంటి సిల్వర్ ఫాయిల్. దీన్ని అయితే ఈ విధంగా జుట్టేసుకుంటున్నాం, అరిటాకులు కనిపించకుండా. సిల్వర్ ఫాయిల్ అనేది ఎక్కడ వచ్చేది అక్కడ నలిగిపోవాలా. నలిగిపోతా వచ్చాను. ఇది కూడా ఏరా సిల్వర్ ఫాయిల్ కరెక్ట్గా జరిపిందా? ఇంకా మిగిలింది, ఇది కొంచెం మిగిలింది. ఎత్తి పెట్టుకో, ఏమన్నా కాల్చుకుందు. ఏమన్నా కాల్చుకుంది, కోడిని కాల్చుద్ది. సరే కోడిని కాలద్దాం ముందు ఈవెన్ బారా అని. రెడీయా? అంతేనా? వాళ్ళే ఉన్నది కదరా, అది ఏదో గిఫ్ట్ ప్యాకింగ్ లాగా. బురద పూసేసుకుందాం. చేపలో బాగుండు ఉంటే బాగున్నాం. దాన్ని పకడ్బందీ చేస్తున్నాం 3 లేయర్లు వేసి. నీ పకడ్బందీ చెప్పు. మామూలుగా ఇటు బేలుదారి పని చేస్తా, అందుకని వాటంగా పోతేస్తున్నాడు దానికి. ఇందుకో చెక్కతాపై కానీ తెచ్చిస్తే వాటం కొట్టేస్తాడు. ఇది చూడరా ఇప్పుడు ఎట్టం సొరకాయ ఉన్నట్టున్నదా. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, దాని లోపల మన చేప ఉంది.
అది కూడా మసాలా పూసిన చేప. కాసేపట్లో దాని అంతా తేల్చేద్దాం అనుకున్నారు అన్నదమ్ముళ్ళు. అంతే 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 అంతే. ఈ ఊర్లో తాటాకులకి తాటి చెట్లకి ఇబ్బంది లేదు, అందుకే తాను మేడం పెట్టున్నారు పేరు కూడా. అందుకని చెప్పేసి ఇంకా ఈ తాటాకులతో మంటేస్తున్నాము. అజీ ఈ వారు లేకపోతా ఉంటే అదిగో విజయ్ గారు ఆ సైడ్ శ్రీశ్రేస్తున్నాడు, మీరు చూడొచ్చు. విజయ్ గారికి పాపం మంటేసేది రాదు, వాడు ఎన్నిసార్లు మంట పెట్టినా అదే ఆరిపోతూ ఉంటుంది పాపం. ఫస్ట్ నుంచి అదే అలవాటు వాడికి. నువ్వు ఓదబడలే అదేదో ఈసారి మండింది గవానా. ఇప్పుడు ఎట్టా మండిపోయింది ఎండకి. వాళ్ళ అన్నోళ్ళ పక్కన ధైర్యం ధైర్యానికి కూడా మంటలు మండతాయా? నీకు మంటేసి ఇవ్వంటారు నువ్వు, నీకు అగ్గిపెట్టి కావాలా? మంటేనా తగలబడిపోతుంది. అగ్గిపెట్టి పడలేదు లైట్ ఉన్నా రాళ్ళతో కూడా మంటేసా మనం చిన్నప్పుడా. అవి మండలా కొట్టి కొట్టి చేతులు పోయినాయి చిన్నప్పుడు. అదేదో తయారు చేద్దాం మామూలు రాళ్ళతో కొట్టి అవి వచ్చేదిలే. చిన్నప్పుడు వీడు ఏం చేసేది తెలుసా, మంట దీంతో రప్పిద్దామని చెప్పి 2 రాళ్ళు తెచ్చి నన్ను కొట్టమనేది, చేతులు తిత్తులు రైపోయేది కానీ మంట ఏం మండేదిలే. ఎలా జీ రెడీయా వేసి ఏమో వేయండి వేయండి, తాటిపండు కాల్చినట్టు కాల్చండి దాన్ని. మంట పెట్టేదాన్ని రెడీగా ఉంటారు కానీ ఈ కాలంలో అందరూ మంట ఆర్పేదానికి ఎవడు రెడీగా రాడు. మంట అవసరం కాబట్టి మంట ఎట్టా ఏయ్ బురద పోతుంది అట్టే పెట్టిండ్రా. అది బురద గట్టి పెడితే అప్పుడు మనం ఆందోళన ఉంటుంది. లోపల మనకే ఎట్టుందంట, చేపకి ఎట్టుంటుంది రే. చేపకి ఏముండదు. అజయ్ జాగ్రత్త రే. అజయ్ ఎన్ని తాటాకులు సరిపోతాయి ఈ మాదిరిగా? 100 కావాలా? పల్లెలే దెబ్బలులా తర్వాత నిదానంగా మండదా దెబ్బలతో ఎరా. ఇది ఎట్టొస్తుంది ఎట్టుంటుంది ఏమాత్రం ఐడియా లేదు. కాకపోతే మంట అయితే మన వంతు సహాయం మంట పెడతాం చేపకి. ఎరా చేపకి మన వంతు సాయంగా మంటేస్తున్నాము. కాలినా కాలకపోయినా ఇంక దాని ఇష్టము. మనం గుర్రాన్ని నీళ్ళదా తీసుకుపోతాం కానీ తాగించలేము. అవునులే చేప లేసొచ్చు కదా మళ్ళీ. నువ్వు దాన్ని పగల కొడుతున్నావు, నువ్వు తాటికి లేయటం చిన్నగా వేయాలి, దాని మీద పడవకూడదు. అదిగో పగిలింది. కాదు కాదు వాడు గుద్దినాడు. మన వాళ్ళు తాటాకులు ఏం వదలటోలా. ఈడ తాటి చెట్టు కర్ర ఉంది. కర్ర అంటే ఎక్కువ తాటి చెట్లు ఉండేదాన్ని తాటి చెట్టు కర్ర అట్ట పిలుస్తారు మా వాళ్ళు. కర్ర అంటే ఎక్కువ ఉండటం అనమాట. కాల్చేటప్పుడు తాటాకులు అయిపోయినాయని తాటి చెట్లే మాకు తాటాకులు ఇస్తూ ఉండే, పైనుంచి పడతా ఉండే డమ్ డమ్ అని. ఏ రాజే చూసేవా నేచర్ ఎంత సపోర్ట్ చేస్తున్నాం మనం చేపను కాల్చి. నేచర్ కదా కాదు మంది గిఫ్ట్స్ ఆఫ్ ద నేచర్. నేచరే కదా అది కూడా. దాన్ని ఏం చేయాలని చూస్తున్నావా? తిప్పి పెడదాం అనుకుంటున్నా. ఎట తిప్పి పెట్టాలో చెప్పినా అంటే పెడతా. జట్ట తిప్పాలంటే ఫస్ట్ 2 దెబ్బలు ఎత్తుకో, దాన్ని ఫస్ట్ బయటికి లాక్కో, తర్వాత 2 దెబ్బలు కింద పెట్టి పైకి లేపి దానిపైన. ఎంత సింపుల్గా చెప్పా తెలుసునువా? అంతే కదా. ఇక ఎంతకు మించి సింపుల్గా ఎవరు చెప్పలేరు దేశం మీద. చెప్పడమే ఈజీ మళ్ళీ దాని మీద పెట్టడమే కష్టం. చెప్పమన్నది నువ్వే కదరా నాయనా. ఒక సైడ్ అయితే బాగా కాల్చాం, ఈ సైడ్ కాలు ఉంటుంది లేదో డౌట్. ఇప్పుడైతే మన వాళ్ళు దాన్ని బాల్ తిప్పుతారు. ఇప్పుడే మన గెస్ట్ కూడా వచ్చాడు, ఇదిగో శ్రీమాన్. హాయ్ చెప్పు శ్రీమాన్. హాయ్ శ్రీమాన్. ఈ పిల్లడైతే మా వీడియోలు బాగా చూస్తుంటాడు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మనోజ్ అని, వాళ్ళ అల్లుడే అనమాట. ఏ వీడియోలు బాగా చూస్తావు? నీకు ఏ ఇష్టం రా? మాయే రా. ఏ వీడియోలా? ఆలోచించుకోవడానికి టైం కావాలంట. మళ్ళీ మాట్లాడదాం శ్రీమాన్తో. ఇప్పుడైతే చేపను తిప్పదాం. శ్రీమాన్ ఈరోజు నీకు చేప ఫ్రై రా, తింటావా? చేప ఇలాగ ఎప్పుడన్నా తిన్నావా కాల్చిందే? ఫస్ట్ టైమా? దాన్ని అట్ట జాగ్రత్త 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 జాగ్రత్త. అంతే అంతే అట్టే ఉండి చెట్టే ఉండిచ్చిలే అంతే. అది పెద్దది శ్రీమాన్, పెద్ద చేప. ఇప్పుడు పెట్టండి ఆ సైడ్ మంట. మళ్ళీ ఈ సైడ్ తిప్పుకున్నాం కదా, ఇప్పుడైతే ఈ సైడ్ కూడా కాసేపు కాల్చుకుందాం. తాటాకులు మాత్రం సరైన తాటాకులు రాజీ. ఇల్లు కప్పుకొని అయితే భలే ఉంటాయా? ఇప్పుడు ఎవరు తాటాకి ఇల్లు కప్పేదే? ఒకప్పుడు తాటి చెట్లు ఎక్కి కొట్టి నార తీసి నార ఎండబెట్టి పెరికి తాటాకులు నరికి మట్ట దొక్కి ఇల్లులు కప్పుతున్నారు. ఆ సైడ్ కూడా గాలి చేసుకుంటున్నాం. కాసేపట్లో మన చేప రెడీ.
సెగ చిన్న సెగర అట్లా తాటాకు బలి సెగరా ఉడికిపోయి ఉంటుంది అది ఇంకాసేపులో తీసి ఇచ్చా కాసేపు అట్టే కుమ్మల్నిచ్చి సరే మధ్యాహ్నం దా మంట పెట్టు చేప అంతా ఉడిపి ముళ్ళు మిగులుతుంది అప్పుడు తిందు కలిపి ఉంటుందా తీరా తీ తీ ఏమో దేవుడిదే అట్టనవా నాయన అది ఆడ దిగిపోతుంది భయంగా ఉన్నది విజయ్ చేసుకో జాగ్రత్త జాగ్రత్త రే నలిపోతుంది చేప ఎక్కువ కలిపి ఉంటుంది లోపల ఏం చేయనా దాన్ని ఎట్లా వాళ్ళ మధ్యలో పెట్టలేదు ఇక్కడ కట్ట కాలుతుంది రే జాగ్రత్త చిన్నగా కాలుతుంది ఇప్పుడు రా కాలిపి ఉంటుందా చూడాలా టెన్షన్ ఉన్నది అది ఎట్ట కాలిందని ఫైనల్గా తెచ్చేసి కూర్చో ఉన్నాము ఇద్దాం ఎట్టుందో ఊడిపా కట్ట ఎత్తుకుపోవాలండి చెప్పేది జాగ్రత్త వస్తుందిరా శ్రీమాన్ వాసన వాసన వస్తుందంటాయో శ్రీమాన్కే లోపల అరిటాక మాడి బొగ్గు అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి తీ 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 తీసి ఒరే రసం చూడరా అబ్బా ఏంద్రా ఇదా ఫ్రెండ్స్ అంటాయి ఫస్ట్ సిల్వర్ ఫాయిల్ తీసిండ్రా బయటకా ఆయిల్ కాదు ఏం కాదు ఉడికిపోయినది చేప శ్రీమాన్ దాన్ని చూస్తుంటే ఎట్ట అనిపిస్తుంది నోరు ఊడిపారిపోతుందా ఊరుతుంది ఏంది నోరు ఊరుతుంది అది చరిటాకు తెచ్చినారు రాబ్యా వైనంగా ఉన్నది దాన్ని జాగ్రత్తగా లేపండి రా అయ్యో అయ్యో బాడీలు విడిపోతున్నాయి అవునా సరే ఆ పని చేయండి ఏదైనా ఇప్పుడు మీకు అనువుగా ఎట్టుంటే అట్ట ఏడబెట్టి అబ్బా జ్యూస్రా అజయ్ ఈ జీవితంలో ఎలా అంటే తినుండలేవు అజయ్ టేస్ట్ కదా అసలు చూడు ఎంత పర్ఫెక్ట్ అసలు చూడు జ్యూస్ అయిపోయింది మొత్తం కళ్ళు తీరు అంటే ఎవరు కాలుస్తున్నారు చేప చూడబల్లే కళ్ళు ఎందుకు తీస్తారా ఇప్పుడు మనం కళ్ళు తీసాను అనుకో ఎవరు దాన్ని తింటున్నారు అది ఎట్ట చూస్తుంది శ్రీమాన్ తోక అయితే మాడిపోయింది ఆ సెక్కే చేప మాత్రం నీట్గా కాలిపోయింది ఏమజీ రెడీయా ఈరోజు మన వాళ్ళు అందరూ ఉన్నారు హాయ్ అన్న నిమ్మకాయ పిండుతున్నారు ఇప్పుడు ఎక్కువ పిండుకోకుండా జలుబు చేసేస్తుంది శ్రీమాన్ కమాన్ రా శ్రీమాన్కి అయితే నచ్చిందంట బాగా చేప కానీ అది అంత బాగా వస్తుంది అనుకోవాలి ఏదైనా దెబ్బ వేస్తుంది అనుకున్నా లేపండి వచ్చింది అసలు ఎక్కడ ఇరక్కుండా వచ్చింది కానీ టేస్ట్ ఎట్లా ఉంటుంది తీయండి లేర్లు కొడుతుంది ఇప్పుడు చేప శ్రీమాన్ తీసుకో సిగ్గుపడవాక అది కాదురా తినాల్సింది జర్రా ఇదిరా మనం కావాల్సింది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉడికిపోయిందో చేప అయితే ఎట్టుంది శ్రీమాన్ తిట్టంటే బాగుందా బాగుంది కొద్దిగా మసాలా ఎక్కువైంది అది మామూలే మనకు కామనే కదా అదే ఏమోజీ ఇంత ముంచుకొని నిమ్మకాయ చేప శ్రీమాన్ బాగా నచ్చినట్టుంది ఆ చేప బాగా నచ్చిందంట చెప్పండి నాకు కింద ఓడి చెప్పని శ్రీమాన్ ఎట్లా అనిపిస్తుంది ఇక బాగుంది బాగుంది ఏది బాగుందా చేప జాగ్రత్త ముళ్ళు చూసుకొని జాగ్రత్తగా తినాలా చేప మాత్రం బాగా వచ్చిందిరా సక్సెస్ అయిందే నేను 4.5 కేజీ చేప నాశనం చేసేస్తాను అనుకున్నా ఎట్నో బాగానే వచ్చింది పాపం ఎవరా ఓడి మొహం ఓడి ఏం చేయాలి అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను కూడా ఉడకలేదు అనుకున్నా కానీ బాగా ఉడికిపోయినది నేను నాకు చెప్తే అబ్బాయి అసలు ఉడకలేదంటరా తాక మాడిపోయింది చూడండి తాక తినగలం ఇంత చేప
అయ్యా అంద్రి ఆ ముళ్ళు లేదు అంతంత పడుకున్నాయా చేపకా డైనోసార్ ఊరే నాయన సరైన ముళ్ళు తిను శ్రీమాన్ తిను. తింటున్నాడు నువ్వు అడ్డాన్ని చేరిపోతే ఒక్కరంతా సైడ్ ఇస్తే వాడు మధ్యలోకి వస్తాడు. గ్యాప్ ఇవ్వకుండా తిని శ్రీమాన్ అంటే అట్ట వాడికి అందపల్లె చిన్న బిడ్డ అయిపోయినా వాడు అడగలేకపోయా. నువ్వేమో వాడు అడిగితే తరగదాంలే నువ్వు ఉంటివి. అది మసాలా తినే వాళ్ళకి మసాలా డబుల్ మసాలా. ఇదిగో ఇలాంటి పిల్లకాయలకి లోపల ఉన్న మొత్తం కండ మాత్రమే. చూడు నాలాంటి వాళ్ళకి వాడు మొత్తం తినేసాడు బయట, అందుకని మళ్ళీ నాలాంటి వాళ్ళట. శ్రీమాన్ బయట తింటే కారంగుల్లా, లోపల తింటే బాగుందా? కళ్ళు నీళ్ళు వస్తున్నాయా? శ్రీమాన్ ఆడుస్తున్నావా? కారం వచ్చింది పాపం వాడికి. తాగపాడా అందరు లేసేసినారు, మనవాడేమో ఇంకా లేలా. అరిటాక్ కూడా తినేటట్టున్నాడు వదిలితే. మీరే తినేసిన అంత ఇప్పుడే వస్తాను. నిజమే నిజమే నిజమే. ఫస్ట్ నుంచి ఎవరున్నారా? ఎముకలు అయిపోయినాయి లాస్ట్కి. ఎవరే తొందరగా తినేసి అవును అవునులే. ఫ్రెండ్స్ చూసారు కదా మన చేపనైతే ఎంత బాగా కాల్చామో అంత బాగా కాలుస్తామని మాకు కూడా తెలుసు. కాకపోతే అదే కాలిపింది. అజీయాడు అనుకోవచ్చు, అజీ ఇంకా తింటా ఉన్నాడు. నాకు బర్రెలకి భయం రాలేదు కాబట్టి వెళ్ళిపోతాను అనమాట. వీడియో అయితే ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించింది. చేప కూడా చాలా బాగుండింది, మన వాళ్ళందరూ టేస్ట్ చేశారు, చాలా బాగుండింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే తింటే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలిసిపోతాం. బాయ్ 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 బాయ్.